అందరికీ నమస్కారం. ఈ కర్నూలు బస్ యాక్సిడెంట్కి సంబంధించి మనం మార్నింగ్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది ఈరోజు చివరి వీడియో. నాకు తెలిసి ఏదైనా మేజర్ అప్డేట్ రేపు మాట్లాడుకుంది తప్ప ఆల్మోస్ట్ ఇదే మెయిన్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది? ఒకే ఒకటి. అసలు ఈరోజు ప్రమాదం జరిగింది కదా, దీని వెనక ఎవరున్నారు ఏంటి అన్నప్పుడు ముందుగా నాకు తెలిసినటువంటి ఆర్టీసీ వాళ్ళని అడిగినా, ఎక్స్పర్ట్స్ అడిగినా వాళ్ళంతా చెప్పింది ఒకే ఒకటి. ఆ బస్సు కండిషన్ సరిగా లేదు. ఆ బస్సు ఏకంగా చైనాలో నిషేధించబడ్డ బస్సులు. 2008లో అక్కడ స్లీపర్ బస్సులు ప్రవేశపెట్టారు. బట్ భయంకరంగా యాక్సిడెంట్లు అవుతూ ఉంటే 2012లో బస్సులు క్లోజ్ చేశారు. ఓల్వోనా, స్కానియానా, ఏవైనా. ఈ స్కానియా అనేటప్పుడు వోక్స్ వ్యాగన్ వాళ్ళవి. ఈ ఓల్వో వచ్చేసి నాకు తెలిసి అమెరికాను, లేదా జర్మన్ వాళ్ళది ఎవరో ఇది కూడా మేబీ చైనాలో ఏదైనా ప్రొడక్షన్ జరిగి ఉండొచ్చు. సో ఏమంటానంటే, స్లీపర్ బస్సులు చాలా దేశాల్లో నిషేధం. మన పక్కన ఉన్న చైనాలో కూడా నిషేధం. అక్కడ నిషేధించిన తీసుకొచ్చిన బస్సులను పట్టుకొచ్చి మన దగ్గర పెడుతూ ఉన్నారు. ఈ స్లీపర్ బస్సులలో కూడా పైన స్లీపర్ ఉంటుంది, కిందేమో సీటింగ్ ఉంటుంది. ఆ దాంతో అసలు మనిషి అటు ఇటు నడవటానికి కూడా స్కోప్ ప్లేస్ అనేది ఉండదు, ఇరుకిరుగ్గా ఉంటుంది. అండ్ దీనికి తోడు ఎమర్జెన్సీ డోర్లు కానీ, మెయిన్ డోర్ కానీ, బ్యాక్ డోర్లు కానీ ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు కొన్ని చోట కరెక్ట్గా ఉండి కొన్ని చోట లేకుండా ఉన్నట్టు. ఇలా చెప్పుకుంటే భారతీయుల సినిమాలు అన్నట్టు ఎవడికి వాడు నా చిన్నదే కదా అన్నట్టు, ఈ మతానికి ఏం కాదులే అన్నట్టు ఈ బస్సులో ట్రావెల్స్లో ఏం చేస్తానంటే, ఏడైతే అటు దిగేదానికి ఏముంది, ఎక్కడ వెళ్ళి కూర్చోండి అని ఇలా చెబుతూ ప్రాపర్గా వాళ్ళు ఏది పట్టించుకోవట్లేదు. ఈ బస్సులు నిషేధించడం ఒక కారణం తెలిసి వాటి హైట్. ఆ హైట్ ఎక్కువ ఉండటం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు కాపాడలేకపోవటం, ఈవెన్ జనాలు కూడా బయట రావడానికి ఇబ్బంది పడుతూ ఉండటం. ఆ పైన ఎవరైతే ఉండుంటారో వాళ్ళు అసలు ప్రమాదం జరిగితే ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాణాలు పోయినట్టే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్లీపర్ బస్సులు, హైట్ ఎక్కువ ఉన్నటువంటి బస్సుల వల్ల అన్ని నష్టాలు తప్ప వేరేది కాదు. అండ్ మన రూట్లో నడిచే బస్సులు ఏవైతే ఉన్నాయో మన రోడ్డుకు తగ్గట్టుగా వాటి నిర్మాణం జరగల. ఇండియన్ రోడ్లకు తగ్గ నిర్మాణాలు కాదు ఆ బస్సులు, ఫారిన్ రోడ్లకు తగ్గ నిర్మాణాలు అవి. మన రోడ్డు మలుపులు ఇవి కాదు అసలు అవి. ఆ తర్వాత ఈ బాడీ బిల్డింగ్ ఉండేది కదా, బస్సు బాడీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు మెయిన్గా వాడి మెటీరియల్ ఏదైతే ఉందో అయితే ఫైర్ రెసిస్టెంట్ అవ్వాలి. లేదన్నప్పుడు ఒకవేళ ఫైర్ అయినా కానీ దాని యొక్క తీవ్రత ఎక్కువగా ఉండకూడదు. బట్ మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ అటువంటి కాదు. ఓవరాల్ చూసుకున్న అపరిచితుడి సినిమాలా కానీ విక్రమ్ చెప్తున్నట్టు అవినీతి 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 అన్నట్టు అధికారులు వచ్చేసి ఇక్కడ వీటికి ఏకంగా చలానాలు 23,000 ఉన్నాయంట. 23,000 రూపాయలు చలానా కట్టాలంట. 16 సార్లు వచ్చేసి వైలేషన్స్ ఉన్నాయి. 9 సార్లు వచ్చేసి ఏమంటారు దాన్ని, రెస్ట్రిక్టెడ్ ఏరియాలకు రావటం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బస్సు అన్నది ఏదైతే ఉందో DD01N9490 డామన్ డయ్యూలో వచ్చేసి అది రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత ఒడిశాలో ఇంకోసారి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారు. పర్మిట్ వచ్చేటప్పటికి నేషనల్ పర్మిట్ టైప్ ఏది ఇచ్చారు, టూరిస్ట్ పర్మిట్ ఇచ్చారట. కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు వచ్చేసి పర్మిషన్ ఇచ్చారట తిప్పడానికి. సో ఇక్కడ మరలా చెప్తున్నా, ఈ బస్సు వచ్చేసి దీనికి ఇచ్చే టూరిస్ట్ పర్మిషన్ అంటే వీటిని టూరిజం పర్పస్ వాడుకోవాలి. అంతే తప్ప వీళ్ళు స్టేజ్ క్యారియర్లుగా వాడుతున్నారు. స్టేజ్ క్యారియర్ అంటే ఏంటి? స్టేజ్ క్యారియర్ అనకూడదేమో, దీన్ని కాంట్రాక్ట్ బేసా, బౌండ్ బేసా అంటారు. అంటే హైదరాబాద్ ఎక్కితే ఇంకా బెంగళూరు అంతే, ఈ మధ్యలో ఊరిని ఎక్కించుకోకూడదు. బట్ కొన్ని బస్సులు స్టేజ్ క్యారియర్ లాగా వాడుతున్నారు. హైదరాబాద్, కర్నూలు మధ్యలో ఎక్కిస్తూ. ఈ స్టేజ్ క్యారియర్ ఉన్నప్పుడు ఒక ఆర్టీసీ వాడికే ఉంది ఆ పర్మిషన్, రిమైనింగ్ వాడికి దేనికి లేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే వాటికి ఇచ్చిన పర్మిషన్స్ వేరు, వాళ్ళు వాడుతున్న పర్పస్ వేరు. తర్వాత ఆ బస్సు చూసుకుంటున్నప్పుడు మన భారతదేశ రోడ్లకు సంబంధించినటువంటి వేళ ఆ బస్సు లేదు. అండ్ ఆ బస్సులో వచ్చేసి ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడాలని చెప్తుంది కూడా అసలు ప్రాపర్ వేలో లైటింగ్ లేదు. ఆ డ్రైవర్ ఇన్సిడెంట్ జరగగానే మెయిన్ డోర్ ఓపెన్ చేసి మమ్మల్ని కాపాడింది లేదు. మమ్మల్ని మేము కాపాడుకుందాం అనుకున్నప్పుడు వచ్చేసి ఎమర్జెన్సీలో పగలకూడదంటే ఏమంటారు, సుత్తులేమీ దొరకలేదు. అంటే అడుగడుగున నిర్లక్ష్యం. ఒక అపరిచితుడి పుట్టుకు రావాలి, ఒక భారతీయుడి పుట్టుకు రావాలి, అప్పుడు మన వ్యవస్థలో మార్పు అనేది వచ్చిందని నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్ చెప్తున్నా, చైనాలో నిషేధించినవి, విదేశాల్లో నిషేధించిన బస్సులు మన దగ్గర ఎలా, విదేశాల్లో నిషేధించిన పురుగు మందులను మన దగ్గర అమ్ముతున్నట్టు, ఆడికి పురుగులు చావట్లేదని చెప్పి సప్పులు పిల్లల రైతులు చస్తున్నట్టు, ఈ నిషేధించిన బస్సులు మన దగ్గర పట్టుకొచ్చినందుకు అనుకోకుండా చిన్న కుక్కపిల్ల పడ్డ కానీ బస్సు తిరగబడతాం, ఫైర్ యాక్సిడెంట్లు అయ్యేసి మన వాళ్ళు అన్యాయంగా చనిపోతున్నారు. మన దేశంలో ఉన్న పాలకులు, ఈ ట్రావెల్ యజమాన్యాలు
అండ్ ప్రశ్నించినటువంటి సామాన్యులు అంతా బలైపోతూనే ఉన్నారు. కొంతమంది లాభపడుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. అంతిమంగా మరలా చెప్తున్నా, భారతీయుడు సినిమాలో చూపించినట్టు భారతీయుడు రావాలి, అపరిచిత సినిమాలు చూపించినట్టు అపరిచిత పుట్టుకు రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ అంతా మారిద్దని నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.